వెల్కమ్ టు ప్లానెట్ ఎర్త్. ఈ ఒక్క ప్లానెట్ లో మీకు లభించబోతోంది వండర్స్ ఆఫ్ నేచర్. కానీ ఈ మధ్య కాలంలో కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. వాతావరణ మార్పులు, కొండ చర్యలు విరిగిపడడం, ఇంకా కార్చిచ్చు. ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? మన భవిష్యత్తు నుండే. మన చిట్టిపట్టి హీరోస్ ని చూడ్డానికి వస్తున్నారు నా బెస్ట్ ఫ్రెండ్. అతనే ఈరోజు మీ అందరికీ హోస్ట్, రిత్విక్ తంజాని. హలో ఎవ్రీబడి, అందరూ ఎలా ఉన్నారు? వావ్ వావ్. ఓకే గైస్, అపలం చపలం తాత తయ్యా. నేను మీ రుతిక్ అన్నయ్యని. జూనియర్స్ ని క్లోజ్ గా హక్ చేసుకుంటాను. వాళ్ళ అమ్మా నాన్నలకు సెల్యూట్, మామయ్య అత్తయ్యలకు, తాతయ్య బామ్మలకు ఇక్కడ హోస్ట్ చేస్తున్న నేను ప్రేమతో నమస్కారాలు తెలుపుతున్నాను. ఇదే ఫెవి క్రియేట్ ఐడియా ల్యాబ్స్, పార్ట్నర్ బై సోనీ ఏ. ఇక్కడ సైన్స్ ఇంకా ఆర్ట్ కలర్స్ ని తన క్రియేటివిటీ స్ప్రే గన్ లో ఫిల్ చేసుకుని మన యంగ్ బ్రిలియంట్ యువకులు ప్రపంచంలోని పెద్ద ప్రాబ్లమ్స్ కి సింపుల్ సొల్యూషన్ ని డెమోన్స్ట్రేట్ చేసి చూపిస్తారు. వాళ్ళ ఇమాజినేషన్, వాళ్ళలోని ప్రతిభ, ఇంకా ఫెవి క్రియేట్ యొక్క అద్భుతమైన ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ షోలో పాల్గొనబోతున్నది ఐన్స్టైన్, ఇంకా న్యూటన్, వ్యాన్ గాగ్ మరియు హుసైన్. ఈ రోజు వాళ్ళు చెప్పబోతున్నారు చిన్నప్పుడు మరో విధంగా థింక్ చేసే వాళ్ళు ప్రత్యేక మార్గాన్ని ఏర్పరచుకుంటారని. కాబట్టి మనం వాళ్ళని ప్రేమగా లిటిల్ సైంటిస్ట్లని పిలుస్తున్నాం. ఓకే, సో ఇలా చూడండి, నేను ముందుగా చెప్పినట్టు మన లిటిల్ సైంటిస్టులని మీట్ అవడానికి ముందుగా ఈ రోజు వాళ్ళని చూద్దాం. వాళ్ళ పని చాలా కష్టమైనది. ఇప్పుడు ముందుగా రాబోతున్న వాళ్ళు సముద్రంలో మాత్రమే ప్రశాంతత దొరుకుతుందని చెప్తారు. పిలుద్దామా? సముద్రంలో ఉంటేనే వాళ్ళ మనసుకి ప్రశాంతంగా ఉంటుంది అంటారు. లెట్స్ వెల్కమ్ అవర్ స్కూబా ఇన్స్ట్రక్టర్, మెరైన్ బయాలజిస్ట్ నయనతారా జైన్. హలో లేడీ, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ఇక్కడికి రావడం ఎలా ఫీల్ అవుతున్నా? I'm really excited. And I can't wait to meet the children and వాళ్ళ ఐడియాస్ చాలా ఫ్రెష్ గా ఉంటాయి and వాళ్ళ స్మైల్ కూడా చాలా అందంగా ఉంటుంది. I'm really excited to see them and just see what they're gonna do. Absolutely, yeah. మిమ్మల్ని ఒక విషయం అడిగి తెలుసుకోవాలి. మీకు సముద్రానికి రిలేషన్షిప్ ఎలాంటిది? I think నేను సముద్రాన్ని ఎంత బాగా చూసుకుంటున్నానో, I feel the ocean takes more care of me. The ocean is like my mother. I spend so much time there and just pure love. ఓకే, ఇప్పుడు మనం తర్వాతది చూడడానికి ముందు ఓ ప్రత్యేకమైన వ్యక్తి రాబోతున్నారు. ఓకే, ఈ రోజు ఇక్కడికి రాబోతోంది ఒక ఎక్సలెంట్ యాక్టర్, ఎక్సలెంట్ హోస్ట్, ఓ సూపర్ మామ్, ఇంకా తనకి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లో డీప్ అటాచ్మెంట్ ఉంది. తన ప్యాషన్ అండ్ పాజిటివిటీ తనని నిరంతరంగా చాలా మంది మనసుల్లో చోటు దక్కించుకునేలా చేసింది. మనసులో చోటు దక్కించుకున్న వాళ్ళని ఇక్కడికి పిలుద్దామా? ప్లీజ్ వెల్కమ్ మందిరా బేబీ. రండి రండి, ప్లీజ్ వెల్కమ్ 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 గైస్. మీరు ఒక ఆర్టిస్టే కదా, ఒక ఆర్టిస్ట్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నాకు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అంటే చాలా ఇష్టం. యూ హ్యావ్ నో ఐడియా. నాకు ఒక స్టేషనరీ కొట్టు కూడా చాలా అందంగా ఉంటుంది. మీకు తెలీదు, నా ఇంట్లో చూసారంటే చాలా స్టేషనరీ డ్రాయర్స్ ఉంటాయి. నా పిల్లల బర్త్డే పార్టీస్ జరుగుతుంది కదా, వాళ్ళందరూ కలిసి పింగ్ ద డాంకీ స్టైల్ నేనే ఆ డాంకీని చేస్తాను. దట్స్ వండర్ఫుల్. ఇంకా ఈ రోజు మీరు ఇక్కడికి వచ్చి ఈ కాంపిటీషన్ లో జడ్జ్ చేస్తున్నారంటే సంతోషంగా ఉంది. చప్పట్లతో స్వాగతం పలుకుదాం. సో Yeah, honey. Hello, Bunny. How are you, everybody? Make some noise for Honey Bunny. Honey, నువ్వు ఏంటి? మళ్ళీ చెప్పు.
ఓ యు మీన్ లిటిల్ సైంటిస్టా? ఓకే లిటిల్ సైంటిస్ట్, మీరిద్దరూ రెడీ అయితే ఒక పని చేస్తారా? మీరిద్దరూ వెళ్ళి వాళ్ళని తీసుకురండి, ఓకేనా? థ్యాంక్ యూ. హనీ బనీకి చప్పట్లు కొట్టండి. ఆఫ్టర్ అన్ నేషన్ వైల్డ్ హంట్ ఇన్ మోర్ దన్ 800 schools and 2.4 lakh entries. ఎస్, 2.4 lakh ఎంట్రీస్ నుండి మనకి దక్కిన మన టాప్ 6 ఫైనలిస్ట్స్ ఫ్రమ్ గ్రేడ్ 1 టు గ్రేడ్ 4 వాళ్ళే మన లిటిల్ సైంటిస్ట్స్. హలో, వన్ మోర్. ఓకే, హాయ్ మై లిటిల్ సైంటిస్ట్. వీళ్ళకి అందరూ చప్పట్లతో స్వాగతం పలకండి. కమాన్, చేర్చేయండి. ఈ రోజు మన మొదటి ఫైనలిస్ట్ ఆకాంక్ష టండన్, వయసు 8 ఏళ్లు, అవర్ లేడీ క్వీన్ ఆఫ్ ద మిషన్ స్కూల్, కోల్కతా. సాద్ యాక్విన్, 9 సంవత్సరాలు, జీడీ మదర్ ఇంటర్నేషనల్ స్కూల్, ముజఫర్పూర్. సిద్ధి మనోజ్ మేశ్రామ్, 9 సంవత్సరాలు, భవన్స్ బీపీ విద్యా మందిర్, నాగ్పూర్. థామస్ మాథ్యూ, 10 సంవత్సరాలు, రాజాగిరి పబ్లిక్ స్కూల్, కోచి. వైష్ణవి ప్రకాష్ బర్వాలియా, 8 సంవత్సరాలు, పీవీటీ వనితా విశ్రామ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, సూరత్. ఏక్వీరా గుప్తే, 10 సంవత్సరాలు, ది హెమరాల్డ్ హైట్స్ ఇంటర్నేషనల్ స్కూల్, ఇండోర్. సో ఫ్రెండ్స్ అంటే మన హనీ బనీ లాగే ఉండాలి. వాళ్ళు నాకు ఏం చెప్పారంటే, ఇక్కడ ఎవరో ఒక అమ్మాయి ఉందట, తను యాక్టర్ అంట, డాన్సర్ అంట, క్లాసులో టాపర్ అంట. వీటన్నిటికంటే ముఖ్యంగా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లో గొప్ప గొప్పవి సాధించారంట. ఆ అమ్మాయే ఇక్కడికొస్తే బాగుంటుంది. మీరా? చూశారు కదా, ఎవరు? నేనే. ఆకాంక్ష కోసం అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి చూద్దాం. నీకు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ని ఎవరైనా నేర్పించారా, లేదంటే మీ ఇంట్లో ఎవరైనా చేసేవారా? చిన్నప్పుడు చేశారంటే స్కూల్ నుంచి చాలా ప్రాజెక్టులు వచ్చేవి. అప్పుడు మమ్మీ చేసేది, దాన్ని చూసి నేను కొంచెం కొంచెం నేర్చుకున్నాను. ఓకే, అప్పుడు మీరు చిన్న పాప. గాయ్స్, ఇది చాలా ఏళ్ల క్రితం జరిగింది. అదంతా జరిగి చాలా ఏళ్ళు అవుతుంది. అవును కదా, ఇప్పుడు నువ్వు పెద్దదాని అయిపోయావు. థ్యాంక్ యూ. తనకి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. నేను ఏం విన్నానంటే, మీరు మీ నాన్న సేమ్ స్కూల్కి వెళ్తున్నట్టు విన్నాను. అవును, అదెలా సాధ్యం? నువ్వే క్లాస్? 3rd. మీ నాన్నగారు ఏ క్లాస్? 11th. మీ నాన్న 11th క్లాసా? ఎలా? నాన్న క్లాస్ తీస్తాడు, నేను నేర్చుకుంటాను. వైష్ణవి, ఫైనలిస్ట్ అయినందుకు మీకు కంగ్రాచులేషన్స్. ఓకే, ఒక విషయం చెప్పు, కాంపిటీషన్ కి సిద్ధంగా ఉన్నారా? Yes. మీరు ఇందులో విన్ అవుతారా? ఎస్. అవునా? ఎస్. ఖచ్చితంగా? ఎస్. సో క్యూట్. వైష్ణవికి చప్పట్లు కొట్టండి. ఓకే, సో సిద్ధి, మీకు ఏమంటే ఎక్కువ ఇష్టం? మీకు టెలిస్కోప్ అంటే ఇష్టమా, లేదంటే మైక్రో టెలిస్కోపా? మీరు ఆకాశంలో ఏం చూశారు? జూపిటర్, సాటర్న్ అండ్ మూన్. మీరు ఎప్పుడైనా పైన నన్ను చూసారా? లేదు. చూడలేదా? లేదు. ఓకే, ఈ రోజు అందరూ ఎక్సైటెడ్ గా ఉన్నారా? ఎస్. ఎస్. Yes. ఓకే, మీకు చెస్ అంటే చాలా ఇష్టం కదా? మీ ఫేవరెట్ చెస్ ప్లేయర్ అంటే అది ఎవరు? గుకేష్. గుకేష్. థామస్ కి ఇది చాలా ఇష్టం తెలుసా? గాయ్స్, చపాతీ. మీరు ఈ రోజు విన్ అయ్యారంటే 1 సంవత్సరం పాటు మేము మీకు చపాతీలు ఇస్తాం. చూసారా? ఎస్ అంట. ఓకే, కూల్. సార్, ఒక విషయం చెప్పు. ప్రజలు నిన్ను వెతుక్కుంటూ వచ్చి ఫోటోలు తీస్తున్నారు కదా? యా. క్లాసులో ఎంట్రీ ఎలా ఉంది? అడ్వెంచర్ గా ఉంటుంది. క్లాసులో ఎంట్రీ ఎలా ఉందని అడిగితే అడ్వెంచర్స్ అట. ఆల్ రైట్, ఇప్పుడు మన ఫైనలిస్ట్ కి గట్టిగా చప్పట్లు కొట్టండి. తర్వాత చూడడానికి ముందు జడ్జెస్ ప్లీజ్ చెప్పండి, ఈ రోజు ఈ పిల్లలకి ఇచ్చే ఛాలెంజ్లు ఏంటో చెప్పండి. So, the challenge for the little scientists today is changing seasons. Use your imaginations to show the magic of the seasons come to life. మీరు ఈ రోజు ఈ ఛాలెంజ్ మొదలు పెట్టడానికి మీ రిక్విత్ అన్న దగ్గర మీకు ఇవ్వడానికి ఒక సీక్రెట్ గిఫ్ట్ ఒకటి ఉంది.
ఈ కాంపిటీషన్ లో అది మీకు చాలా సహాయపడుతుంది. మీరు రెడీగా ఉన్నారా? రెడీనేనా? ఓకే. మీకు అడవి కనిపిస్తుందా? 4 వైపులా ఉంది. ఈ అడవిలో ఒక నిధి ఉంది. అందులో మనకు కావలసిన ఒక సీక్రెట్ క్రాఫ్ట్ జోన్ కూడా ఉంది. ఎలా ఉంది? క్రాఫ్ట్ జోన్ సూపర్ గా క్యూట్ గా ఉంది. నాకు అది చూడంగానే చాలా నచ్చింది. చాలా అంటే చాలా క్రాఫ్ట్స్ సూపర్ గా ఉంది. ఇందులో ఉన్న అన్ని నేను యూస్ చేయబోతున్నా. ఫెవిక్రియేట్ పాయింట్ క్లియర్ గా ఉంది. లెర్నింగ్ బై డూయింగ్. దీనికోసం 15,000 స్కూల్స్ అండ్ 2 మిలియన్ టీచర్స్ ఇంకా స్టూడెంట్స్ కలిసి ఫెవిక్రియేట్ ని అటాచ్ చేశారు. ఎందుకంటే వాళ్ళు ఆర్ట్ ఇంటిగ్రేట్ లెర్నింగ్ లో పాల్గొనబోతున్నారు. తనలో ఉన్న ఆర్టిస్ట్ ని గుర్తించగలరు. అది ఎప్పుడు ఎలా గుర్తించగలరంటే ఫెవిక్రియేట్ యూనిక్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ తోటే. ఇప్పుడు మీ మాస్టర్ పీస్ ని రెడీ చేయడం కోసం మీకు ఇవ్వబోతుంది 90 మినిట్స్, అంటే 1.5 అవర్. దాన్ని మీరు నిక్షేపంగా యూస్ చేసుకోవచ్చు. బేసిక్ స్టేషనరీ, హౌస్ హోల్డ్ ఐటమ్స్ ఇంకా ఫెవిక్రియేట్ యొక్క అద్భుతమైన ప్రొడక్ట్స్ నుంచి ఏదైనా తీసుకోవచ్చు. మన జడ్జెస్ స్కోర్స్ ఇస్తుంటారు. వాళ్ళలో 3 విన్నర్స్ ని సెలెక్ట్ చేస్తారు. ఓకే, జడ్జెస్ కి సంబంధించిన పారామీటర్స్ మన దగ్గర ఉన్నాయి. ముందుగా ఐడియా. మీ ఐడియా ఎంత యూనిక్గా చూడాలి. రెండవది క్రియేటివ్ యూజ్ ఆఫ్ మెటీరియల్స్, అంటే మీ దగ్గర ఏమేం వస్తువులు ఉన్నాయో మీరు వాటిని ఎలా క్రియేటివ్ గా యూజ్ చేస్తున్నారో చూడాలి. అండ్ నెంబర్ 3 ఫైనల్ ప్రెజెంటేషన్. క్లియర్? రెడీగా ఉన్నారా? ఓకే, గెట్ సెట్ అండ్ గో. ఎవరికైనా ఏదైనా సాయం అవసరమైతే నన్ను నిక్షేపంగా అడగొచ్చు. நீங்க உங்க ப்ராஜெக்ட் பத்தி என்ன யோசிச்சிருக்கீங்க? ఈ బాటిల్ 4 సైడ్లు నేను సీజన్ చెప్పిపోతున్నాను. నేను ఇప్పుడు ఏం చెప్పాలంటే మదర్ ఎర్త్ అదే మన 4 సీజన్స్ ని కంట్రోల్ చేస్తుంది. అదే నేను ఇప్పుడు చూపించిన ప్రాజెక్ట్. అంతే. ఓ వావ్, మొక్కలని కూడా అందులో వేస్తావా? వెరీ నైస్. How do you think of this idea? నేను మౌంట్ ఫ్యూజీని చూశాను. నేను దాన్ని ఇక్కడ రీక్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ 4 సీజన్లు బాగా ఉంటాయి. ఓ వావ్. What are you doing, Akanksha? నేను 4 సీజన్స్ ని రెడీ చేస్తున్నాను. So, you're showing us the 4 seasons through this nice 3D model. హాయ్ సాత్. హాయ్. మీ ఐడియా ఏంటి? మీరు ఎర్త్ లా చూసారంటే సీజన్స్ చేంజ్ అవుతుంది కదా, అప్పుడు ఎర్త్ లో కొన్ని మార్పులు జరుగుతాయి. సో దానివల్ల మీరు ఇక్కడ చూస్తే టైం ఆ తర్వాత ఇక్కడ చాలా బ్రైట్ గా ఉంటుంది. వావ్, మీ పెయింటింగ్ ఉంది కదా, చాలా నీట్ గా ఉంది, అందంగా ఉంది. మీరు కరెక్ట్ టైంలో ట్రావెల్ చేస్తున్నట్టుంది. ప్రతి కంపార్ట్మెంట్ లోనూ ఏం చూపించబోతున్నారు? రైనీ సీజన్, స్ప్రింగ్ సీజన్, సమ్మర్ సీజన్, వింటర్ సీజన్. నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను చూడడానికి. ఎలా కంప్లీట్ చేస్తానో చూద్దాం. and this is your umbrella for the rainy season. So pretty. హలో, నువ్వేం చేస్తున్నావు? I'm making the magic of seasons. మ్యాజికల్ Oh, అలాగా. సీజన్స్. మీరు కట్ చేసే కలర్స్ ఉన్నాయి కదా, అవి డిఫరెంట్ సీజన్స్ ని రిప్రజెంట్ చేస్తాయా? ఆల్ ద బెస్ట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ ప్రాజెక్ట్. Thank you. వీళ్ళ టైం ఇప్పుడు ఆల్మోస్ట్ పూర్తిగా వచ్చింది. సో చూద్దాం. వేర్ ఆర్ వి? ఎలా జరుగుతోంది? పూర్తిగా వచ్చిందా? తను చాలా లేదా? సైలెంట్ గా ఉంది. నేను మీ ప్రెసెంటేషన్ గురించి ఒక్క విషయమే చెప్పాలనుకుంటున్నా. అది ఇట్స్ సో డిఫరెంట్. Yes, ma'am. What a wonderful presentation. Thank you. You know, in terms of art, it looks like a work of art. Absolutely. ఇంకా అక్కడ ఒక ఐస్ కూప which is an important source of water in Ladakh. ఎందుకంటే మనం ఇప్పుడు లాస్ట్ మినిట్ కి వెళ్ళబోతున్నాం. 2 నిమిషాలే ఉంది. ఇదిగో ఇలా వేయాలి. There was such a thoughtful presentation. Fantastic. Outstanding. వాళ్ళ కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. So the winner is